ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన నిన్ను దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయనకి ఉండాల. శ్రమైనా, శోధనైనా, అది బాధైనా, అది ఇరుకైనా, విశాలతైనది ఏదైనా. బలముగా మాట్లాడి బలహీనమైన వారిని, బలహీనమైన చేతులు కలిగిన వారిని బలపరిచిన నీవు ఈరోజు శ్రమ నీకు కలుగగా, బాధ నీకు కలుగగా, అయ్యో నాకింత పెద్ద శ్రమ వచ్చేసిందే, అయ్యో నాకు ఇంత పెద్ద బాధ కలిగిందే, అయ్యో ఈ పోరాటంలో నేను ఎట్ట పోరాడాలి నాయనా అని అనుకుంటే ఎట్లా? కానీ నువ్వు బలపరుస్తున్నావే అనేక మందిని, బలహీనమైన వాళ్ళందరినీ బలపరుస్తున్నావు, చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తున్నావు, పడిపోయిన వారందరినీ మరలా పైకి లేపుతున్నావు, బుద్ధి లేని వాళ్ళందరికీ బుద్ధి వాక్యాన్ని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పిస్తున్నావు. బుద్ధి ఇట్లా బతకండిరా, ఇట్లా కాదురా, ఇట్లా వెళితే అన్ని ఎందుకురా లోకంలో పడి చస్తారు, ఇలా రండి అని బుద్ధి నేర్పిస్తున్నావు. ఇన్ని చెప్పిన నీవు నీకు శ్రమ కలుగగా, నీకు బాధ కలగగా, నువ్వు మాత్రం మూలకెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు? అంటే శ్రమ నువ్వు బోధించే వాళ్ళకేనా? భక్తి నువ్వు బోధించే వాళ్ళకేనా? అంటే నీ వాక్యము చెప్పటానికేనా? నీ మాట మాట్లాడడానికేనా? నీకు తగదా అది? ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక మాట, బలహీనమైన వారిని నువ్వు బలపరిచావు, కానీ ఇప్పుడు నువ్వు బలహీన పడిపోతున్నావు. బుద్ధిని